మై కుకింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కొంచెం ఫుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా? ఎలా ఉందో టేస్ట్ ఒక నిమిషం. మీ పేరు? నా పేరు కోటేశ్వర. కోటేశ్వర్. చార్య. మీ పేరు? రమ్య. రమ్య. మీ పేరు? జార్జ్ విల్సన్. జార్జ్ విల్సన్. పేరు ప్రకాశం. ప్రకాశం. అన్నది. అన్నది. ఫుడ్. మీ పేరు? నా పేరు మధు బ్రో. మీ పేరు? గీతాంజలి. మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. మీ పేరు? ఆనందరావు. ఆనందరావు. మీ పేరు? బాలాజీ. బాలాజీ. మీ పేరు? రాజు అండి. రాజు. మీ పేరు? తారకేష్. తారకేష్. ఓకే, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? ఫుడ్ బాగుంది. బాగుందా సార్? చాలా బాగుంది ఫుడ్. చాలా నేను ప్రిఫర్ చేస్తాను, చాలా మంది చేస్తాను. చాలా బాగుంది ఫుడ్ అయితే బాగుంది. ఓకే. ఇక్కడ ఏరియాలో నేను ఇక్కడ ఎదురు ఉంటూ చేస్తాను. నేను హాస్పిటల్లో ఇదంతా బాగుంది. ఇక్కడ అంతా నేను ఇక్కడ దగ్గర 5 times వచ్చాను. అంటే ఇక్కడ రాలేదు, లోపల ఫ్రంట్కి వచ్చాను. ఫ్రంట్ మిల్స్ సెక్షన్ వచ్చాను. అక్కడ చేసేవాడిని. కర్రీస్ కూడా ఇక్కడ తీసుకెళ్తాను. కర్రీస్ కూడా బాగున్నాయి. మామూలుగా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఏమైనా చేంజ్ తీసుకురా? ఏం అవసరం లేదు. ఇలాగే మెయింటైన్ చేస్తే క్లిక్ అవుద్ది మీకు. ఓకే. ఇక్కడ సెంటర్ లో ఉన్నాయి కానీ ఇవన్నీ కొద్దిగా లేదు. నేను చూసాను చాలా. ఇక్కడ అన్నపూర్ణ ఉన్నాయి కానీ అంత అనిపించలేదు. ఇదైతే బాగుంది. అందుకే జనాలు కూడా మీకు పెరిగారు. ఖాళీ ఉండదు, చూసారు కదా. అవును, సండే ఫస్ట్ లో ఖాళీగా ఉండేది నేను వచ్చినప్పుడు. రెంట్ అయితే ఇప్పుడు ఖాళీ ఉండలేదు. ఓకే, బాగుంది. బాగుంది. రైస్ ఇది బాగుంది. టేస్ట్ బాగానే ఉంది. కర్రీస్, ఫ్రై బాగుంది. ఇంకా ఈ ఫుడ్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలి సార్? టేస్ట్ పరంగా కానీ ఏమైనా యాడ్ చేయడం కానీ ఇంకేమైనా చేయాలి? ఈ ఉల్లిపాయ పచ్చడి చేశారు, ఇది చాలా బాగుంది. ఉల్లిపాయ పచ్చడి మాత్రం చాలా బాగుంది. ఓకే సార్. ఇంకా అంటే బయట రెస్టారెంట్ తో పోల్చుకుంటే ఇక్కడ టేస్ట్ అది ఎలాగున్నా సార్? టేస్ట్ గురించి కానీ ప్రైస్ కానీ బయట రెస్టారెంట్ తో పోల్చుకుంటే ఎలా కనిపిస్తుంది? బయట రెస్టారెంట్ తో పోలిస్తే బాగానే ఉన్నట్టు. ఇందులో నేను విశాఖపట్నం నుండి వచ్చాను. అదే మా దగ్గర 200 రూపాయలు ఉంటుంది. 200 పైన ఉంటుంది. అంటే ప్రైస్ పరంగా కానీ చాలా అక్కడ మీద ఇక్కడ ఇక్కడ బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా అంటే మీకు ఈ రెస్టారెంట్ అంటే ఇక్కడ ఇది ఒక ఎవ్రీడే కుకింగ్ అనేది ఎలా తెలిసిందంటే ఎవరైనా చెప్పారు, లేదంటే ఎవరి ద్వారా? వస్తున్నప్పుడు పెట్రోల్ బంక్ లో ఒక ఆవిడ చెప్పింది అక్కడ బాగుంటుంది అండి, భోజనం ఉండదు. అలా వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఫుడ్ టేస్ట్ బాగుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఓకే, మీరు పప్పు ఫ్రై తింటున్నారు. ఫ్రై ఎలా ఉంది? టేస్ట్గా ఉన్నాయా? ఇంకేమైనా చేంజ్ చేయమంటారు? ఓకే. మీకు ఇక్కడ ఎవరైనా ఉందని చెప్పారు ఎవరైనా, లేకపోతే మీ ఓకే, టేస్ట్ మొత్తం బాగుంది కదా? ఓకే సార్, తప్పకుండా ఇంకోసారి రండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ టేస్ట్ ఎలా అనిపించింది? బాగుందా? పప్పు అన్ని బాగుంది. ఓకే, మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఎప్పటి నుంచి వస్తున్నారా? ఇక్కడ ఉందని మీకు ఎవరైనా చెప్పారా? మీ వాటిలో మీరు వచ్చారా? చూసాను. నాకు నుంచి ఇక్కడికి అవుతుంది. మొత్తం ఇంత ఓకే కదా? ఏమైనా చేంజ్ చేయమంటారా? బాగానే ఉంది. బయట హోటల్స్ కన్నా అది ఎలా ఉంది? పర్లేదా? బాగానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ సార్. మాది పాయికరేపేట అనకాపల్లి హాస్పిటల్కి వచ్చాం. మా ఫ్రెండ్ కాల్ చేస్తామన్నమాట. ఇక్కడ భోజనం హోటల్ ఏది బాగుంటుంది అంటే ఫంక్షన్ మినీ హాల్ ఉంది కదా, దాని ఎదురుకుండా ఆపోజిట్ కొత్తగా పెట్టారు, అది బాగుందన్నారు. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం వచ్చాం. చాలా బాగుందండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఫుడ్ లో చేంజెస్ మార్చమంటారా, లేకపోతే మీకు ఓకేనా? అంతా ఓకే అండి. నేను చేంజ్ చేసిన అంత హ్యాపీ. అంటే మీరు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఫస్ట్ టైం అండి. ఓకే, ఫస్ట్ టైం లో మీకు ఎంత ఇంప్రెస్ అనిపించింది? మంచి. అయితే ఇంకోసారి తప్పకుండా రండి. తప్పకుండా అండి, వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. ఓకే, అన్ని సరిపోయావా? ఓకే, ఏదైనా టేస్ట్ ఏమైనా మార్చాలా, లేకపోతే సరిపోయావా? టేస్ట్ అయితే పర్లేదు. పర్లేదు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను దగ్గర నెల నుంచి వస్తాను. నెల నుంచి వస్తున్నాను. ఇక్కడ మీ ఫేవరెట్ ఫుడ్ ఏమైనా బాగుందా? రైస్, ఓన్లీ రైస్ క్వాలిటీ ఉంది. ఓకే, ఇంకేమైనా ఎక్స్ట్రా చెప్తారా? చేంజెస్ చేయాలా? చేంజ్ అంటే పర్లేదు. వాటర్ బాటిల్ ఇస్తున్నారు, దాంతో ఫ్రీగానే. భోజనం కూడా తక్కువ రేట్ ఉంది. ఓకే, సరిపోయిందా? ఓకే సార్, మీరు మళ్ళీ తప్పకుండా రండి. వస్తామండి. ఓకే సార్, ఇక్కడ ఉన్నాను. మీకు ఎవరైనా చెప్పారు, లేకపోతే మీరు వచ్చారా? మేము వచ్చాము. మీరే వచ్చారు. ఫుడ్ ఎలా ఉంది? టేస్ట్ ఓకేనా? ఓకే, పప్పు వంకాయ కర్రీ ఎలా ఉంది? బాగుంది. ఓకే, ఇక్కడ ఉందని మీకు ఎవరైనా చెప్పారు ఈ రెస్టారెంట్? మీ మట్టి మీరు వచ్చారు? మీ మట్టి మీరు వచ్చారా? ఎన్నిసార్లు వచ్చారు? ఇది 5 సార్లు రావడం. టేస్ట్ అప్పటి నుంచి ఇప్పుడు ఒకలాగా ఉందా? ఏమైనా చేంజ్ చేయమంటారా? టేస్ట్ మొత్తం అంతా ఓకే కదా? మొత్తం అంతా టేస్ట్ ఓకే సార్. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? పప్పు ఫ్రై అన్నీ బాగున్నాయా? ఎవరైనా చెప్పారా? లేదండి, మేము రెగ్యులర్ వస్తున్నాం. స్టార్టింగ్ నుంచి వస్తున్నాం. ఓకే, ఫుడ్ టేస్ట్ రెస్టారెంట్ కూడా బాగుంది. ఓకే, రెస్టారెంట్ లో ఫుడ్ కూడా టేస్ట్ చేస్తారా? ఓకే సార్, ఇంకేమైనా చేంజ్ చేయమంటారా? ఫుడ్ ఎలా ఉంచాలి? బాగుంది. ఓకే సార్, ఇంకేమైనా సర్వీస్ కూడా చాలా బాగుంది. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఓకే,
ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ టైం రావడం? సెకండ్ టైం ఇది. సెకండ్ టైం లాస్ట్ టైం ఒకసారి వచ్చి టేస్ట్ చేసాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము. బాగుంది. ఓకే మేడం. సార్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, సెకండ్ టైం వస్తున్నాం. మీకు ఇక్కడ ఎవరైనా చెప్పారా ఫస్ట్? ఎవరు చెప్పలేదు. ఆ. యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాము. ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్. ఓకే 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 మేడం. ఫుడ్ ఓకే కదా? మళ్ళీ రెండో ఇంకోసారి తప్ప. ఓకే, మీరు ఇక్కడికి ఎన్నోసార్లు రావడం? ఫస్ట్ టైం వస్తుంది. ఫస్ట్ టైం. ఫుడ్ టేస్ట్ మొత్తం బాగుంది. ఓకే, ఇంకేమైనా ఫుడ్ లో టేస్ట్ మార్చాలా? ప్రతి కూర కూడా అన్ని బాగున్నాయి. గోంగూర పచ్చడి. ఏంటి మేడం? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి బాగుందా? అయితే మీరు ఇంకోసారి వస్తారైతే తప్పకుండా. ఖచ్చితంగా వస్తాం. ఓకే, ఇంకేమైనా మీకు ఇక్కడ ఉందని ఎవరైనా చెప్పారా? మీరే వచ్చారా? చూసామండి, ఇక్కడ అంటే బయట నుంచి బోర్డు చూసి వచ్చాము. మా వారైతే వచ్చారంట నిన్న. 5 times వచ్చారా? ఓకే ఓకే ప్రతిదీ బాగుంది. అన్ని ఓకే, మీరు ఇంకోసారి తప్పకుండా రండి. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఉందని ఎవరైనా చెప్పారా? మీ హోటల్ మీరే వచ్చారు? మామూలుగా చూసి వచ్చాం. ఇది మా ప్రకాష్ గారు అని మా వాళ్ళకి బాగా తెలుసు అంట, హోటల్ వాళ్ళ తాలూకు తెలుసు అంట. వీళ్ళు బాబు వాళ్ళ క్లాస్మేట్ అని అంట వాళ్ళు, అవును, సార్ వాళ్ళ సార్ బాబు. వాళ్ళ బాబు. అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చారు. ఓ, నైస్, బాగున్నాం, వెరీ గుడ్, ఓకే సార్. ఇంకేమైనా మేము చేంజ్ చేయాలా లేకపోతే ఫుడ్ అలా కంటిన్యూ చేయమని? బాగానే ఉంది, మన ఓకే నైస్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఫుడ్ టేస్ట్ బాగానే ఉందా? ఎలా? ఓకే, ఇంకేమైనా చేంజెస్ చేయమంటారా? పర్వాలేదు, బాగుంది. బయట హోటల్స్ కన్నా మా ఫుడ్ టేస్ట్ బాగానే ఉందా? బాగుంది. ఓకే థ్యాంక్ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే సార్. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? మీకు ఎవరైనా చెప్పారా? మేము వచ్చాము. మీరే వచ్చారా? మీ హోటల్ మీరే. ఓకే, ఫుడ్ టేస్ట్ బాగానే ఉంది కదా, ఏమైనా చేంజ్ చేయమంటారా? డ్రెస్సింగ్ అంతా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. ఓకే సార్, ఇంకేమైనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, మామూలుగా ఫుడ్ టేస్ట్ అది ఎలాగున్నదన్న? చాలా బాగుంది, స్పైసీగా ఉంది. అదే చికెన్ కానీ మొత్తం ఏదైనా సరే టేస్ట్ అంతవరకు. మీరు ఇది ఎన్నోసార్లు రావడం ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం రావడం అనమాట. అంటే దేని ద్వారా తెలిసింది మీకు ఇక్కడ ఇది ఎవ్రీడే కుకింగ్ రెస్టారెంట్ గురించి ఎవరైనా చెప్పారా, లేదంటే యూట్యూబ్లో కానీ ఎందులోనైనా చూసారా? లేదు, మామూలుగా రోడ్స్లో వెళ్తూ చూసి వచ్చాను. మాది నర్సీపట్నం. మొత్తంగా ఇంకా ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేయాలన్నా ఫుడ్లోని కానీ ఎందులో? లేదు బ్రో, చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్. మీకు ఎలా కనిపించింది? బిర్యానీ అది బాగానే ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం.